జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విందామా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము నీ దశను స్థిరపరచుకో. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ కాలంలో లేచి ప్రార్థనలు చేశారా? ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. చాలామంది మరి ఇంకా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఆ బిడ్డల కొరకు ప్రార్థించండి. అలాగే మరి సెలవులు పిల్లలకి చాలామందికి మరి బిడ్డలందరూ ఈ సెలవుల దినాల్లో తల్లిదండ్రులు భయభక్తులు కలిగి దేవుడు పాఠాలు నేర్చుకోవాలని ప్రార్థించండి. అలాగే మరి పిల్లలు మరి ఎండకి ఎండగా చెరువులంతా పొలాలంతా తిరగకుండా ఇంటి పట్టున ఉండాలని బిడ్డల కొరకు ప్రార్థించండి. ముఖ్యంగా యవ్వన బిడ్డలు ఈ సెలవుల టైంలో మరి ఊర్లు వెళ్తూ ఉంటారు. అటువంటి సమయంలో వారు తొట్టెళ్ళిపోకుండా దేవుడు కృపలో బొడ్డెళ్ళాలని వారి కోసం ప్రార్థించండి. వచ్చే నెల మనకి ఎలక్షన్లు, మరి ఆ ఎలక్షన్ల విషయంలో దేవుడి చిత్తమైన నాయకుడు రావాలని ప్రార్థించండి. మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాన్ని సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇశ్రాయేలు దేవుడి నందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత మరొక రాజు, తన తర్వాత వచ్చిన యూదుల రాజులైనను పూర్వీకు రాజులైనను అతనితో సమయమైన వాడు ఒక్కడునూ లేడు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, దేవుడి నందు విశ్వాసం ఉంచారంట. ఇజ్రాయిలైన దేవుడి నుండి విశ్వాసం ఉంచిన వాడంటే ఇతనితో సాటి చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరంటే అండి. ఒక్కరు కూడా లేరంట. తన తర్వాత యూదుల రాజు అన్న వ్యక్తి వచ్చాడంట, మరొక పూర్వీకుల రాజు వచ్చాడంట. కానీ ఒక్కరు కూడా లేరని ఇక్కడ ఈ దినం లేఖనం మనకి సెలవిస్తుందండి. నిజమే, దేవుడు ఒక మనిషిని నియమించుకున్నాడంటే, ఒక మనిషిని సృష్టించాడంటే అతను పోలుకులు ఏమైనా కలగచ్చేమో కానీ అతని వంటి వాడు ఉండడండి. సొలొమోను గారిని తీసుకోండి. సొలొమోను అంత జ్ఞానవంతుడు, అతను ముందు కానీ వెనక కానీ ఎవరు లేరు. మోసే గారిని తీసుకోండి. మోసే అంత నాయకత్వం అతను ముందు కానీ అతను వెనక కానీ ఎవరు చేయలేదు. యెహోషువ మోసేలాగా చేయడానికి సిద్ధపడ్డాడు తప్ప మోసే అంతగా చెయ్యలేదండి యెహోషువ కూడా. చూసుకుంటే అలాగా దేవుడు ఒకరిని నియమించాడంటే మరొకరు ఉండరండి. అలాగా ఒకరికి ఉన్నాయి, మరొకరికి ఉండవండి. దేవుడు అలా నియమిస్తాడండి. హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటే ఇతడు యెహోవాను అద్దుకొని మరి వెనక్కి తిరగకుండా యెహోవాతోనే కలిసి ఉన్నాడంటే, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రతీది కూడా గై కొనుక్కుంటూ యెహోవాతోనే నడుచుకున్నాడంటే, కావున అతడు యెహోవా ఇతడికి తోడుగా ఉన్నాడంటండి. దేవుడితో కలిసి నడుచుకుని దేవుడి మాట గై కొనుక్కుంటూ ఉన్నవారికి దేవుడు వారికి తోడై ఉంటాడండి. హల్లెలూయా కదా. ఇతడు వెళ్ళిన చోటంతా కూడా జయం పొందాడంటే, హిజ్కియా తండ్రి యూదా రాజు అయిన హిజ్కియా తండ్రి ఒక విగ్రహవేత్తి. అతను యూదుల రాజు అన్నమాట, అక్కడ రాజు. అయితే ఇతడు విగ్రహం నియమించి అక్కడ ఆలయమును మూసివేశారు. ప్రతి విగ్రహాలను ఆదరించడం మొదలుపెట్టాడో దేవుని గౌరవించలేదు. హిజ్కియా రాజు బాలదినము నుంచే యెహోవాను ఆశ్రయించాడు. అంతేకాదండి, మరి హిజ్కియా రాజు గారు వాళ్ళ తండ్రి గారు చాలా ఓటమును చూశారు. ఆ దేశం అంతా కరువు వచ్చేసిందండి. ఎవరిని అనుసరించలేదండి? దేవుని గై కొనుక్కోలేదు, దేవుని అనుసరించలేదు. ఆ ఊరికి ఎంతో కరువు ప్రాంతంగా చేరిపోయిందండి. అంతేకాదండి, హిజ్కియా రాజు సమాధానం కలిగిన వాతావరణంలో పెరిగాడండి. అంతటిని దేవుని అనుసరించుకుంటూ ఉన్నాడండి. హిజ్కియా రాజు గారికి ఒక్కరు కూడా సపోర్ట్ లేరండి. అతడు అనుకోవచ్చు, హిజ్కియా రాజు ఆ బాలదినం నుంచే తన తండ్రికి వ్యతిరేకంగా తన తండ్రితో ఉండి వాటిని పూజిస్తూ వాటి నియమాలన్నీ పాటించవచ్చు ఏంటి. కానీ లేదు, తన చిన్నతనం నుంచే యెహోవాను అనుసరించిన వాడు, యెహోవా మాట గై కొనుక్కున్నవాడు. హిజ్కియా రాజు ఒక దినమున పెద్దవాడయ్యాడు, రాజు అయ్యాడు.
విగ్రహాన్ని పూజించి ఆలయమును మూసేశాడు తండ్రి. కానీ హిజ్కియా రాజు అయినప్పుడు మొట్టమొదటి తన చేసిన పని ఏంటండి, తనకు అధికారం రాగానే ఆలయ తలుపులు తెరవడం జరిగిందంటండి. హల్లెలూయా. విగ్రహాన్ని తునీకరించడం జరిగిందండి. తండ్రి ఏం చేశాడు, అధికారం రాగానే విగ్రహాన్ని నియమించాడు, ఆలయం తలుపులు మూసాడు. దానివల్ల నా దేశమంతా కరువు, నష్టం, తెగుళ్ళు, సమస్యలు, సమాధానం కోల్పోయి యుద్ధాల మీద యుద్ధాలు, మరణ కోసాలు ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయండి. ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే మరి ఇప్పుడు బీజేపీ నాయకత్వం ఎలా ఉంటుందండి, యెహోవాను దూషిస్తున్నారు, దేవుడిని నమ్ముకున్న పిల్లల్ని దూషిస్తున్నారు, హింసిస్తున్నారు. ఎక్కడ చూస్తే అక్కడ చర్చిలు ధ్వంసం చేస్తున్నారు, ఎక్కడ చూస్తే అక్కడ మరణ కోసాలే ఉంటున్నాయి. వీరు చేసే పనులు ఇక్కడ కనబడతలేదండి. మనం బలముగా ప్రార్థించాలి. వారు చేస్తున్నారు కదా, ఇంకా మనకి హింసలు ఎక్కువైపోతాయేమో, వారికి లోబడిపోద్దామన్న మనస్తత్వం తొలగించుకోవాలి. హిజ్కియా రాజుడు చిన్న పిల్లవాడే, కానీ చిన్న పిల్లవాడి నుంచి కూడా దేవుని నందు భయభక్తులు కలిగిన ఉన్నవాడండి. మనకి ఎన్ని శ్రమలు రాని, ఎలాంటి ఇబ్బందులు రాని, ఎలాంటి పెనుతుప్పలు మనల్ని చుట్టుకొని, ఎలాంటి వారు మనల్ని హింసించిని, కాగే నూనెలో మనల్ని పాడేసిన, మనల్ని ప్రాణాలు తీసిన భక్తులు చూడండి, వారిని సిలువు మీద కూడా ఏలాడిచారు, తలలు మండల కింద నరికేస్తారు, భక్తుల్ని మరి నూనె కాగే చాలా నూనెలో పాడవేసేసారు. ఎంత ఒక భక్తున్నట్టే చర్మం అంతా ఒలిచేసారండి. చిన్న బ్లేడ్ కట్ మనకి ఏదైనా తగిలితే ప్రాణం జుమ్మన్న అనిపిస్తుంది. చర్మం వల్లడం అంటే ఎంత బాధ అండి అది. అయినా సరే దేవుని విడిచిపెట్టలేదండి వాళ్ళు. మనము కూడా ఇలా ఒకవేళ ఎలాంటి శ్రమలు మనం ఎదుర్కొన్నా దేవుని విడిచిపెట్టకూడదండి. చాలామంది తల్లి ఒక దేవుని నమ్ముకుంటే తండ్రి ఒకరు, ఒక్కొక్క బాటలో ఉంటారు. కానీ హిజ్కియా రాజు సజీవమైన దేవుడి బాటలో ఉన్నాడండి. ఆ దేవుడి బాటలోంచి ఆ ఊరంతా మరి విగ్రహాన్ని సేవించిన హిజ్కియా రాజు ఒక్కడే దేవుడి బాటలో ఉండి మళ్ళీ ఆ ఊరిని పునరుద్ధరించాడండి. హల్లెలూయా. చిన్న పిల్లవాడు అంత దేవుడి ఆత్మను కలిగుండి అది తన వయసు వచ్చి కొద్ది ప్రార్థిస్తూ తన నాయకత్వం తీసుకోగానే చిన్న వయసులో తండ్రి చనిపోవడం, తిన రాజసింహం మీద కూర్చోగానే దేవుడు మంజూరం దారాలు తెరిచాడండి. జనం అంతటినీ కూడా దేవుడి వైపు నడిపించాడండి. మరి నువ్వు నేను పరిస్థితులు కొలిది వెళ్తున్నప్పుడు, మన పరిస్థితులు ఎలా ఉంటున్నప్పటికీ కూడా అనేక జనాలు దేవుడి వైపు నడిపించే వరకు ఉన్నామా, దేవుడి వైపు నుంచి పక్క దొర తప్పించే వరకు ఉన్నామా? గొర్రెలు కసాయివాడిని నమ్ముకున్నట్టు ఉంటే కనుక ఆ ప్రజలందరినీ దేవుడు దొడ్డులోకి నడిపించాడండి. దేవుడు స్వరాన్ని వినిపించాడండి ఇక్కడ హిజ్కియా రాజు. కానీ మనం ఎలాగుంటున్నాం, మన పరిస్థితులు ఎలాగుంటున్నాయండి? అయ్యో అక్కడెక్కడో చర్చిని పడగొట్టారంట, అక్కడెక్కడో పాస్టర్ని కొట్టేశారంట, విశ్వాసాలు చంపారంట. ఇంకా క్రైస్తవ లోకం ఇలాగేమో, మనం మార్పు చెందిపోదామా, మనం ఇలాగ ఉందామా, ఇంకో ఏయో ముద్రలు వస్తాయంట, ఆ ముద్రలు వేసుకున్న వాళ్ళకి అన్నీ దొరుకుతాయంట, ఆ ముద్ర లేకపోతే ఏమీ దొరకవంట. ఏంటి పరిస్థితి అని ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నామా? ఇదిగో ఈ ఊరిలో క్రైస్తవులకి ఎంత డబ్బు ఇస్తారు, క్రైస్తవులుగా ఉంటే చంపేస్తారంట, అన్నుడిగా మారిపోతే ఎంత డబ్బు ఇస్తారంట. ఆ మధ్యలో తిరుపతి ప్రాంతం అంతా అలాంటివే కదండి, కోకలుగా నూసులు వచ్చినాయి. కానీ ముసలలో అడుక్కునే వారు కూడా అక్కడ దేవుడి కొరకు నిలబడ్డారండి. హల్లెలూయా. చాలామంది చూస్తున్నాం కదా. మరి ఆ మధ్యలో మత కలహాలు రేపేవారు కొంతమంది బ్రాహ్మలు. మరి ఒక ఆమెను అడుక్కున్న ఆమెని, నీకు క్రైస్తవుడు ఏమిచ్చాడు, నీ దేవుడు ఏమిచ్చాడు, నేను అడుక్కోమన్నాడంటే నా దేవుడు నాకు ప్రాణం పోసాడు, నాకు అడుక్కోవడానికైనా శక్తినిచ్చాడు, నేను ఇలాగే ఉంటాను తప్ప నేను శ్రీరామ్ నన్ను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం అంటానందండి ఒక ఆమె. అలాగ ఉండాలండి. మన పీక మీద కత్తెట్టినా సరే దేవుడికి స్తుతులు చెప్పడం మానేయకూడదండి. ఆయనకు స్తుతులు చెల్లించుకుంటేనే ఆ కత్తిని వారిని తొలగిస్తాడండి. ఎలాగుంటుంది మన పరిస్థితి పరీక్షించుకోవాలి. చిన్న పిల్లవాడు హిజ్కియా రాజు 2వ రాజుల కింద మొత్తం చదవండి, గదిలో పెట్టి కొట్టేశారు హిజ్కియా రాజుని, ఎన్నోసార్లు కొట్టివేశారు. చిన్న పిల్లవాడు కదండి, తండ్రి ఎంత దారుణంగా కొట్టి చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టినా సరే దేవుని విడిచిపెట్టలేదండి. మరి నువ్వు నేను ఏంటి, చిన్న పిల్లవాడికి ఉన్న జ్ఞానం కూడా లేకుండా పోతుంది మనకి. ఎందుకు మనం అలాగా పక్కదారి పడుతున్నాం? గొర్రెలు తన కాపరి స్వరం వినంట, తప్పుపోవంట. ఒకవేళ తప్పుపోయినా నేను మందలోంచి వచ్చేసాను అల్లాడిపోతారంట. మనలో అలాంటి అల్లాడితనం ఉందా?
మన ప్రజలు ఎటువైపు వెళ్తున్నాం, మనం ఎలా నడిపించుకుంటున్నాం, మనం ఎలాగుంటున్నాం, మన భక్తి జీవితం ఏంటి? ఎప్పుడైతే ఎక్కడున్న దేవుని నుండి భయభక్తులు కలిగి ఆయన మాటలు గైకొనుకొని ఉంటావో నీలో వ్యత్యాసం మారవచ్చు. నీ కుటుంబం అంతా కూడా దేవుడి వైపు నడిపిస్తావు. అనేక వారిని నువ్వు దేవుళ్ళలో ఎలుగులోకి అప్పుడే నువ్వు చెప్తావు, దేవుడి దయను చూస్తావు, విజయమును చూస్తావని నువ్వు ప్రకటించేదానిగా సిద్ధపడ. మొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ మనసును, నీ దశని స్థిరపరచుకో. నీ మనసును నువ్వు స్థిరపరచుకుంటే ఎలాంటి ఆటంకాలు వచ్చినా, నీ ప్రాణమే పోయినా నువ్వు తొట్టెళ్ళిపోవు. హల్లెలూయా. నువ్వు బాగా ఆలోచించి నీ వ్యక్తిగతాన్ని నమ్మడం నేర్చుకో. దేవుడు నీలో పెట్టిన పని ఉపాయం ఏంటో విశ్వసించు, గ్రహించు. నీలో విత్తనాలు దేవుడు ఉంచాడు. విత్తనాలు జల్లడానికి నిన్ను వాడుకుంటున్నాడు. ఆ విత్తనాలు ఎక్కడెక్కడ జల్లుతున్నావు, జల్లిన విత్తనాల కోసం భారం కలిగి ప్రార్థిస్తాం. ఇస్కియా జీవితంలో ఎప్పుడూ ప్రార్థనేనండి. ప్రార్థన జీవితమే. చదవండి ఆ లేఖనాలు. తన జీవితం సమస్య వచ్చినా ప్రార్థనే, దుఃఖం వచ్చినా ప్రార్థన, ఏదొచ్చినా ప్రార్థనే అండి. మరణకల రోగం తన మీద వచ్చినా సరే ప్రార్థనే తప్ప ఏ మనుషుడి మీద ఆధారపడలేదండి. హల్లెలూయా. ఒక్కటి మాత్రం మర్చిపోకు, సాధ్యం కానిది కూడా నీ ద్వారాగా దేవుడు సాధ్యం చేస్తాడని నువ్వు గుర్తించుకో, విశ్వసించు. నేను నా దేవుడితో ఉన్నాను, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నేను విశ్వసించి సాగిపో. తిరగని మనసుగా ఉండు. భక్తులు చూడండి, చాలామంది వెనక్కి తిరిగిన వారు చరిత్రలో లేరండి, నాశనం అయిపోయారండి. వెనక్కి తిరగకుండా ముందుకు సాగిపోయిన వారు ఈనాటికి సజీవమైన సాక్షులుగా ఉన్నారండి. మనం ఎలాగుంటాం? మనం స్థిరపరచుకుందామా మన మనసుని? ఇన్ని రోజులు తొట్టెళ్ళిపోతున్నావేమో, ఈ రోజు నుంచైనా నీ మనసుని స్థిరపరచుకుని ప్రభు కొరకు సిద్ధపడు. అనేకవారిని ఆయన వెలుగులోకి నడిపించు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకోటి. కృపాధన్యత ప్రభు మనందరికీ దినము అనుకరించును గాక. ఆమేన్.